విద్యారంగ సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థుల పోలీస్ సర్వోత్తం రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన ఖమ్మం నగరంలో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. దేశంలో బీజేపీ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందన్నారు. భవిష్యత్తులో విద్యారంగ సమస్యలను శాసనమండలిలో వినిపిస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి గెలిపించాలని కోరారు. విద్యారంగంలో జరిగే అవకతవకల గురించి ప్రభుత్వానికి వినిపించే గొంతుగా ఉంటానన్నారు. నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి గారు, సుభాష్ రెడ్డి గారు, మరి శ్రీలతారెడ్డి గారు, అదేవిధంగా సత్యనారాయణ గారు, మరి అంజయ్య గారు, రామారావు గారు, విద్యాసాగర్ గారు, మరి తదితర భారతీయ జనతా పార్టీ నాయకగణం పాల్గొనడం జరిగింది. నేను పులి సర్వోత్తం రెడ్డిని. నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మరి ఇతర ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో మరి నేను పోటీ చేస్తూ ఉన్నా. ఇక్కడి తెలంగాణ మోడల్ స్కూల్ అన్నింటినీ కూడా ప్రభుత్వ విద్యారంగంలోకి మేము గెలిచి తీసుకురాబోతున్నామని కూడా తెలియజేస్తూ ఉన్నా. దీంతో పాటుగా 1000 గురుకులాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ 1000 బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో రవాణా శాఖ అప్రమత్తమైంది.